వారు మరి గౌరవ అధ్యక్షుడు నారాయణరావు గారు, అదేవిధంగా గౌరవనీయుడు శివరాజ్ అయ్యర్ గారు ఈరోజు బాధితుల పక్షాన మరి ఈరోజు నన్ను కలవడం జరిగింది. ముఖ్యంగా 3-4 విషయాలు మా దృష్టి తీసుకోవడం జరిగింది. మేము కూడా సమాచారం 10-15 సంవత్సరాల నుంచి ఈ సమస్య నాటుతున్న విషయం మాకు తెలుసు. పేపర్లో వస్తున్నాయి, కస్టమర్స్ అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు, వార్తాపత్రికలు వస్తున్నాయి, టీవీ మీడియాలో వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ వాళ్ళు సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్పారు. గతంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అయితే ఇటువంటి కస్టమర్లకు, ఆ ప్రాంతానికి సంబంధించిన కస్టమర్లకు దాదాపు 996 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వాళ్ళు నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, అగ్రిగోల్డ్ ఆస్తులు దాదాపు వాళ్ళు చెప్పిన ప్రకారంగా 25,000 కోట్ల రూపాయల ఆస్తులు, అంటే 15 నుంచి 16,000 ఎకరాలు భూమి వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే డబ్బులకు భయపడాలి అవసరం లేదు అన్న భరోసా నాకు కలిగింది. తర్వాత దీంట్లో 25,000 కోట్లు దాదాపు ఇప్పుడున్న మార్కెట్ పెరిగితే కూడా దాని రెట్టింపు కావచ్చు, కానీ వాళ్ళు ఉన్న మార్కెట్ ప్రకారంగా 20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇదమిద్దంగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. కనుక మరి ఇటువంటి 5 రాష్ట్రాల్లో ఇటువంటి సంపద ఉంది, భూ సంపద ఉంది. మరి మన తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో మరి వివిధ కారణాలతోటి కొందరు ఏజెంట్లు మోసం చేసి ఉండవచ్చు, కొందరు వీళ్ళ మనుషులు ఎవరు చేసినప్పటికీ కూడా అగ్రిగోల్డ్ తరఫున బాధితులుగా ఒక సమన్వయ సంఘం ఏర్పాటై మరి దానికి 100% నారాయణరావు గారు, మరి అయ్యర్ గారు ఇది హ్యూమన్ రైట్ కమిషన్ తరఫున నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా త్వరలో నిన్న ముఖ్యమంత్రి గారు జపాన్ పట్టణం గురించి వచ్చారు, జర్మన్ పట్టణం నుంచి వచ్చారు, పర్యటన చేసి వచ్చిన తర్వాత మరి 3 రోజులు దేశ స్థాయి మన నాయకులు ఈరోజు రావడం జరుగుతుంది. కనుక అదైన తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఈ దృష్టికి తీసుకువచ్చి, తెలంగాణలో దాదాపు నాకు తెలిసినందుకు వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారంగా 3 లక్షల మంది డిపాజిట్ చేసిన బాధితులు ఉన్నారు. 3 లక్షల మంది కంటే దాదాపు ఒక 500 కోట్ల వరకు ఉన్నట్టు తెలియవచ్చింది. వాళ్ళు చెప్పిన సూచన ప్రకారంగా, సమాచారం ప్రకారంగా ఆ 3 లక్షల మందికి 500 నుండి 1000 కోట్లు కావచ్చు, 700 కోట్లు కావచ్చు, కానీ 3 లక్షల మంది ఉన్నట్టు ఇదమిద్దంగా చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మరి 25,000 కోట్ల ప్రాపర్టీ తెలంగాణలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, 1000 కోట్ల ప్రాపర్టీ తెలంగాణలో ఉన్నట్టు కూడా చెప్పింది వాళ్ళే. అంటే మనకు 3 లక్షల మంది ఇయ్యటమేమో 500 కోట్లు, 1000 కోట్ల ప్రాపర్టీ. అంటే ఆటోమేటిక్గా ఏమవుతాయంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మనం యాక్షన్ తీసుకున్నా, ప్రభుత్వ పరంగా యాక్షన్ చేసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చేసినట్టు ఇక్కడ వీళ్ళ కస్టమర్స్ని బాధ్యత తీసుకో. అందరు 3 లక్షల మంది సన్నగా చిన్నకారు కుటుంబాలు కనుక మరి 500 కోట్ల వరకు అప్పులు ఉంటాయి. మరి వీళ్ళు 1000 కోట్ల వరకు ఈరోజు మరి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. కనుక ప్రభుత్వానికి దృష్టి తీసుకువచ్చి ఇక్కడ కూడా ఈ బాధితులకు అండగా ఉండాలని అధికార పార్టీ నాయకులను ఎవరిని ఒకరిని కమిటీగా వేసి వాళ్ళ ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు ఉన్నది కనుక ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కనుక వీళ్ళకు కూడా న్యాయం తప్పకుండా జరుగుతుందన్న ఆశ నాకు ఉన్నది. ఎందుకంటే ప్రాపర్టీస్ లేకుంటే ఇచ్చుడు కష్టం ఉంటుండే, కానీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కూడా కోర్టులో అఫిడవిట్ ఇచ్చినట్టు వీళ్ళే చెప్పారు, కోర్టులో మా మొత్తం మీరే అమ్మేయండి, అమ్మిచ్చిన తర్వాత మిగిలిన మాకు డబ్బులు ఇవ్వండి అని కూడా ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టుకు కూడా, అటు హైకోర్టుకు కానీ వివిధ కోర్టులకు కానీ అధికారులకు కానీ చెప్పినట్టు తెలిసింది. మరి ఆ రిటర్న్లో కూడా అఫిడవిట్ ఇచ్చడం జరిగింది. అది కొన్ని యాక్షన్ అవుతున్నాయి, యాక్షన్ అవుతలేవు, డీటెయిల్గా అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కనుక మరి అధికంగా ఆస్తులు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్స్ ఇబ్బంది పడే అవసరం ఉండకపోవచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. ఇలా ప్రభుత్వమే నేరుగా గత 990 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటిది వీళ్ళకి భరోసా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక సంఘాన్ని ఏర్పాటు, ఒక సంఘం కానీ సంస్థ కానీ ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా వీళ్లకు న్యాయం జరిగే విధంగా నా వంతు నేను తప్పకుండా కృషి చేసి తెలంగాణలో ఉన్న 3 లక్షల మందికి మరి ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడున్నా సరే మరి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఇవ్వటమా,
లేదా యాక్షన్కి అలౌట్ చేయటమా, అది లీగల్గా ఏ విధంగా అయితే వీలుంటుందో ఆ విధంగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరుతాను. మరి తెలంగాణ ప్రజలకు మాత్రం నేను మనవి చేస్తున్నాను తప్పకుండా, ఎందుకంటే వీళ్ళు వచ్చిన వారు కూడా మీ కొరకే కొట్లాడుతున్నారు. నారాయణరావు గారు కానీ అయ్యర్ గారు కానీ మీ కొరకే వచ్చేది రోజు. మరి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. మరి పత్రికా కథనాల్లో ఎంత చూసినా కూడా నా డీటెయిల్స్ వాళ్ళు చెప్పింది. వాళ్ళ ఇంటెన్షన్ కూడా, మేనేజ్మెంట్ ఇంటెన్షన్ కూడా ఇవ్వాలని ఉన్నది. కోర్టులు అనుమతిస్తే, సీజ్ చేసిన కనుక అనుమతిస్తే ఇవ్వాలని ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కనుక ఖచ్చితంగా వాళ్ళకు ఇంటెన్షన్ ఉన్నది ఇవ్వాలని, మరి ప్రభుత్వ పరంగా ఎంతవరకు వీలుంటుంది, ఎట్లా చేయాలి అనే ప్రాసెస్ ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఐజీ శివధర్ రెడ్డి గారికి విన్నవించి దాని గురించి నా వంతు నేను ప్రయత్నం చేసి వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. మరి దృష్టి తెలంగాణ ప్రజలు ఈ విధంగా బాధపడుతున్న దృష్టి తీసుకొచ్చినందుకు నారాయణరావు గారికి, అదేవిధంగా శివరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మరి ఈరోజు మరి మన అధ్యక్షుడు కూడా గౌరవనీయులు రంగారెడ్డి గారు కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని గురించి అగ్రిగోల్డ్ వాళ్ళ కస్టమర్స్ తరఫున తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం ముఖ్యమంత్రితో మాట్లాడి, అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో, శ్రీధర్ బాబుతో మాట్లాడి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.